VIT AP, as a part of VIT Group of Institutions, inherits 37 years of legacy in innovation and research in educational sector, is one of the most preferred destinations of education for students across the country. Consistently ranked among the top educational institutes in the country, the VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate and PhD programs in technology, science, arts, law, management and many more. A place where students' development of mind, body, heart and spirit is encouraged through learning, engaging, experimenting and leading. We welcome you to the VIT AP. Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I. I am ICFI. Belief called I. I can fly above imagination. ICFI. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. అగ్నిమాపక శాఖలో ఎస్సీ ఉన్నతాధికారికి తన పదోన్నతిని అడ్డుకుంటున్నారని ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు. డైరెక్టర్ పి వెంకటరమణపై అధికార దుర్వినియోగం, ప్రభుత్వ ఆదేశాల ధిక్కరణ, రిజర్వేషన్ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు. జిల్లా అగ్నిమాపక అధికారి నాయనపల్లి అవినాష్ జయసింహకు వెంటనే రీజనల్ ఫైర్ ఆఫీసర్ గా పదోన్నతి కల్పించాలని దళిత సంఘాల ప్రభుత్వాన్ని కోరాయి. విజయవాడ ప్రెస్ క్లబ్ లో వివిధ దళిత సంఘాలు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖలో రీజనల్ ఫైర్ ఆఫీసర్ పదోన్నతుల ప్రక్రియలో అర్హత కలిగిన షెడ్యూల్డ్ కులానికి చెందిన ఉన్నతాధికారి, జిల్లా అగ్నిమాపక అధికారి, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ నాయనపల్లి అవినాష్ జయసింహకు గత 2 ప్యానెల్ ఇయర్లుగా ఉద్దేశపూర్వకంగా పదోన్నతి నిరాకరిస్తున్నారని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల మిషన్ కు సమగ్ర ఫిర్యాదు చేశామని తెలిపారు. ఆయనకు రూరల్ అధికారిగా డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ అనే క్యాడర్ లో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో నియామకమైన తర్వాత నుంచి అతని సేవలు అందిస్తూనే ఉన్నారు. అలాగే ఈ రోజు 2024-25 ప్యానెల్ ఇయర్ లో 27 రోస్టర్ పాయింట్ ఎస్సీకి కేటాయించడంతో నాయనపల్లి అవినాష్ చేసిన పూర్తి అర్హతలు డివో కోర్స్ అనే కోర్సుని కంప్లీట్ చేసి పూర్తి అర్హతలు కలిగి ఆ రోస్టర్ పాయింట్ లో ఆయనకు ప్రమోషన్ కావాల్సిన పరిస్థితి నెలకొల్పింది. ఆ విషయమై సదరు డీజీ గారికి, పులికపాటి వెంకటరమణ గారు ఇన్ఛార్జ్ డీజీగా ఉన్నటువంటి డీజీ గారికి నేను రిక్విజిషన్ ఇవ్వడం జరిగింది. అయ్యా, నేను పూర్తి స్థాయిలో అర్హుల్ని, నాకు ఆ పదోన్నతిని కల్పించి నాకు సాయం చేయండి, రూల్ ప్రొసీజర్ ప్రకారంగా నాకు పదోన్నతిలో కూర్చోపెట్టండి అని ఎన్నిసార్లు ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అలాగే డీజీ గారికి ఇచ్చినప్పటికీ కూడా రిప్రజెంటేషన్స్ లో వాళ్ళ కాల రాసేసరికి రిట్ పిటిషన్ హైకోర్టులో 2022 ఆఫ్ 2025 ఒక రిట్ పిటిషన్ వేయడం జరిగింది. గౌరవ జస్టిస్ న్యాయపతి విజయ్ గారు 2024-25 సంవత్సరాలకు సంబంధించినటువంటి ప్యానెల్ లో ఆ ప్రపోజల్ స్పందించి మీరు అతనికి పదోన్నతి కల్పించండి అని చెప్పి క్లియర్ కట్ ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా, ఇది ఆర్డర్ కాపీ సార్, మీ అందరికీ కూడా నేను సర్వ్ చేస్తాను, ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ప్రెస్ మీట్ రావడానికి కారణం ఏమిటంటే, ఒక దళిత యువకుడు ప్రమోషన్ విషయంలో ఫైర్ ఆఫీసర్ డీజీ గారు అడ్డుకున్నటువంటి సమస్య పైన గత సంవత్సరంలో కూడా ప్యానల్ పంపించారు. అయినా కూడా ఆయన దాన్ని పంపలేదు. ఈ సంవత్సరం కూడా అయితే ఆయన ఫైర్లో ఆ దళిత యువకుడు ట్రైనింగ్ పొంది అన్ని విధాల అర్హుడుగా ఉన్నప్పటికీ ఈ డీజీ గారు ఆ దళిత యువకుడు ఆ సీట్ లో కూర్చుంటే స్టేట్ ఆఫీస్ వరకు వెళ్ళిపోతాడు. అతని కింద అగ్రవర్ణాలు పనిచేయాలా అనే దూర అహంకారంతో అతని పనుల కుట్రలో భాగంగా ఒక రత్నబాబుని అనే అతను ఒక సంవత్సరానికి రిటైర్ అయ్యే రత్నబాబుని తీసుకొచ్చి ఆ సీట్ లో కోసం పెడితే ఒక సంవత్సరానికి రిటైర్ అవుతాడు. తర్వాత మన అగ్రవర్ణాలు వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో మరి ఆయన దగ్గర ఎంత డబ్బు అధికారులు పెట్టినప్పుడు
నువ్వేమో నామినేటెడ్ పర్సన్, ఆ సీట్ లో ఎవరు లేక నువ్వు కూర్చోబెట్టారు తాత్కాలికంగా. నువ్వు ఇంత దుర్మార్గం చేస్తావా? ఇంతకన్నా దళితులు గారికి అన్యాయాలు ఏం కావాలి? నువ్వు ఎరుగున వీరాంజనేయులు గారు ఉన్నారు, మా మంత్రి, ఎస్సీ మంత్రి, అనుకోండి హోంమంత్రి, ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టండి, ఇటువంటి వాటి మీద దృష్టి పెట్టండి. మీరు తిరగని వాటి మీద పోరాటం కాదు, ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టండి. ఒక యువకుడు అర్హత కలిగిన వాడు, అతని యొక్క ప్రమోషన్, అతని భార్య, అతని మేధస్సుని, అతని తెలివితేటని అణగిదొక్కుతున్నారు. ఇది కేవలం దురహంకారం. దీనిలో తప్పులుంటే వినవద్దు, ఆర్డర్స్ లో తప్పులున్నా ఇవ్వద్దు, అతని సర్వీస్ లో తప్పులున్నా ఇవ్వద్దు, అతని యొక్క రోస్టర్ లేకపోయినా ఇవ్వద్దు. అన్నీ ఉంది, అన్ని అర్హతలు ఉంది. నీ యొక్క దురహంకారం ఏంటి? నీ ఇల్లు ఎక్కడో కనుక్కొని నీ ఇంటి ముందు వచ్చి కూర్చుంటాం, నీ ఇంటి ముందు టెంటేస్తాం, నీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి తెలియాలి నువ్వు ఎంత దుర్మార్గం చేస్తున్నావు. నువ్వు ఉండే ఇంట్లో వాళ్ళకి తెలియాలి ఆ బాధ ఏంటో. నువ్వు గొప్పగా ఆఫీసర్గా మోదీ, అమిత్ షా నియంత పొగడల వల్ల భారత్ కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మాదిరిగా విడిపోయే ప్రమాదం ఉందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చింతామోహన్ విమర్శించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించారు. మోదీకి విద్యార్థుల సమస్యలు ఏం తెలుస్తాయని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేతల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరును కూడా ఆయన తప్పుపట్టారు. మోదీ, అమిత్ షా పాలనపై ప్రజల్లో ఆందోళన పెరుగుతుందని చింతామోహన్ వ్యాఖ్యానించారు. అందరికీ నమస్కారం. ఊహించలేదు నిన్న మధ్యాహ్నం వరకు అకస్మాత్తుగా నిన్న ఢిల్లీలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ వల్ల ఈరోజు ప్రెస్ క్లబ్కు రావడం జరిగింది విజయవాడ. 3-4 అంశాలు మీ ముందు ఉంచాలనే ఉద్దేశంతో రావడం జరుగుతాం. మొదటిది, మోడీ, అమిత్ షాల నియంత పోకడలు, నియంతలాగా ఉన్నారు వాళ్ళు ఈరోజు భారతదేశాన్ని. రెండవది, భారతదేశ రాజ్యాంగం గాల్లో కలిసిపోయేటట్టుగా ఉంది. మూడవది, ఈ రైటర్లు నిన్న స్ట్రైక్ చేశారు కొన్ని వేల మంది డాక్యుమెంట్ రైటర్లు. నాలుగవది, టూ వీలర్స్, మోటార్ బైకులు, స్కూటర్లు, ఇథనాలు. నిన్న ఢిల్లీలో విద్యార్థుల గొంతు పైన కాలు పెట్టి తొక్కడం జరిగింది పోలీసులు. నేను గత 60-70 సంవత్సరాల్లో ఇటువంటి దాన్ని మనం వినలేదు, చూడలేదు. విద్యార్థులు న్యాయం చేయండి మాకు అని అడిగేదానికి వస్తే పోలీసులు వాళ్ళని కొట్టడం, రక్తాలు పారాయి నిన్న పార్లమెంటు ముందు. మరి అంతేకాదు, వాళ్ళు అరుస్తుంటే వాళ్ళ గొంతు పైన బూట్ కాళ్ళు పెట్టారు పోలీసులు, బీజేపీ పోలీసులు. దీన్ని మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. రెండవది, ప్రతిపక్ష నాయకుడు ఇందిరాగాంధీ మనవడు ప్రధానమంత్రి ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి తప్పేముంది అక్కడ? వెళ్ళి అక్కడ ధర్నాలో కూర్చున్నాడు. ఆయన కాళ్ళు చేతులు కట్టేసి కట్టలేదు కానీ లాక్కొని పోయారు పోలీసులు. వీడియోలో మేము చూసాం. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇందిరాగాంధీ మనవరాలు ప్రియాంక గాంధీ, ఆమెను తీసుకోపోయి పోలీస్ స్టేషన్ లో పెట్టేది ఏంటి? ఏం తప్పు చేసింది ఆయమ్మ? ఊహించకుండా రాత్రి 10 గంటలప్పుడు సోనియా గాంధీ పోలీస్ స్టేషన్ పోయింది. పోలీస్ స్టేషన్ పోతే మీరు వచ్చేదానికి లేదు, పోలీసులు అడ్డుకున్నారు. నేను రావాలా నా కూతురు దగ్గరకి అని అంటే వాళ్ళు రానివ్వలేదు. దాదాపు 1 అరగంట బతిమలాడుకున్న తర్వాత విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రీ సుజనా చౌదరి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కు విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ వ్యక్తిగత, సామాజిక సమస్యలను నిర్వాహకుల దృష్టికి తీసుకొచ్చారు.
ప్రజల నుంచి విడుదల స్వీకరించిన నిర్వాహకులు సంబంధిత అధికారులతో సమన్వయం చేసి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. హిందీ పెట్టున్నావు చెక్ చేసుకుంది మళ్ళీ పెట్టమని మూడోసారి మళ్ళీ వెళ్తే రేపు సిస్టమ్లో చెక్ చేస్తాం. క్యాన్సిల్ అవుతుంది క్యాన్సిల్ అయితే మాకు తెలియదు ఇక్కడ. ఓకే ఒకటేసారి పెడతారు పర్వాలేదు నో ప్రాబ్లం. మీకు మీరే స్టేటస్ ఏంటి? మీకు ఇంతకుముందు వచ్చిందా? ఎక్కడ పెట్టలేదు? నువ్వు ఎక్కడ ఉంటావు? ఇదేంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది ఇది. ఓకే ఎక్కడ పేరే పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు ఎలమంచలి సత్యనారాయణ చౌదరి గారు, మనందరికీ సుజనా చౌదరి గారు అనేది బాగా అలవాటు. ఇలాంటి సుజనా చౌదరి గారు రాష్ట్రం మొత్తంలో ఉన్న ఎమ్మెల్యేల అందరిలో కూడా వారు చేసే కార్యక్రమాలు ఏ గ్రేడ్ రావడం మనందరూ కూడా ఆనందదాయకం. అది నిజం అనేది ఈరోజు ప్రజా దర్బార్ ఏదో ఎలక్షన్లకి అవసరమైనప్పుడు చేయడం కాకుండా ప్రతిరోజు ప్రజా దర్బార్ నడుపుతూ ప్రజలకు కావాల్సిన ప్రతి విషయాన్ని కూడా కూలంకుషంగా వాళ్ళు పరిశీలన చేసి వాళ్ళందరికీ కూడా సమస్య పరిష్కరింపు చేయడం కోసం ప్రజా దర్బార్ పనిచేస్తుంది. ఇది చాలా ఆనందదాయకం. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క మూల సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది మన సుజనా చౌదరి గారు చేస్తున్న ఒక గొప్ప కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాన్ని ఎంతో మంది మనం చూస్తూనే ఉన్నాము. ఏ నోట విన్నా ఇక్కడ డివిజన్ లో ఈ ఒక పశ్చిమ నియోజకవర్గంలో ఎవరు చూసినా సుజనా చౌదరి గారి దగ్గరికి పలానా సమయంలో మనం వెళితే సుజనా చౌదరి గారి యొక్క కార్యాలయానికి కనుక మనం ప్రతిరోజు ఉదయం 10 గంటలకు వెళితే అక్కడ అందుబాటులో మనం మొర వినడానికి ఉన్నారు. వెంటనే వాటి పరిష్కార మార్గం చేస్తున్నారని చిన్న విషయం కానించి మనకి అందరిలో కూడా చైతన్యం పెరిగి రోడ్డు మధ్య డివైడర్ లేక ఇబ్బంది పడుతున్నా సరే, కరెంటు దీపాలు లేకపోయినా సరే, వాటర్ ట్యాప్స్ రాకపోయినా సరే, అలాగే విద్యా వైద్య పరంగా ఏదైతే నా పేరు కమ్మం లీలా కర్ణాకర్, 38వ డివిజన్ జనసేన పార్టీ డివిజన్ ప్రెసిడెంట్. ఈరోజు ఇక్కడికి మన ఎమ్మెల్యే గారు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారి ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు పెన్షన్ల కొరకు, రేషన్ కార్డుల కొరకు, ఇళ్ల దరఖాస్తుల కొరకు చాలా మంది వచ్చి దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. ఆ దరఖాస్తులన్నీ పరిశీలించి ఎమ్మెల్యే గారి ఆఫీస్ కార్యాలయ శ్రీధర్ గారు వాటిని పరిశీలించి అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఇక్కడ రోజు సుజనా చౌదరి గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంట్లో కూడా ఇది ఒక ముఖ్యమైన కార్యక్రమం. ప్రజా దర్బార్ అనే కార్యక్రమం నిరంతరం ఇది ప్రతిరోజు జరగడం అనేది ఒక శుభ సూచకం. ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తుంది అనడానికి ఇటువంటి కార్యక్రమాలే ఒక మంచి ఉదాహరణ. బెస్ట్ నియోజకవర్గాన్ని తయారు చేస్తాన ఆ రోజు ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చిన ప్రకారమే ఈ రోజు అనేక కార్యక్రమాలు, వైద్యం కానీ, మెడికల్ క్యాంపులు కానీ, ఇలా దీనికి కానీ ఏదైనా సరే చాలా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తుందని మేము చాలా హర్షిస్తున్నాం. ప్రజలు కూడా దీన్ని గమనిస్తున్నారు. అందుకే ఆయనకి ఆంధ్రప్రదేశ్ లోనే మొట్టమొదటి ర్యాంకు నియోజకవర్గం కింద రావడం అనేది కృష్ణా జిల్లా గుడివాడ మండలం వ్యవసాయ అధికారి బి అనంతలక్ష్మి సిటీ న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంను ఎవరైతే పంట రుణాలు తీసుకునేదో వారందరూ కూడా
PMFIB పథకం కింద వారి వివరాలు నమోదు చేసుకోవాలని, పంట రుణం తీసుకున్న వారికి బ్యాంకు వారే ప్రీమియం చెల్లిస్తారని, తీసుకున్న వారు కామన్ సర్వీస్ సెంటర్లలో లేక దగ్గరలోని సచివాలయంలో డిజిటల్ సర్వీస్ సెంటర్ లో నమోదు చేసుకోవచ్చని, ఈ బీమాకు రైతులు ఎకరాకు 830 రూపాయలు చెల్లించాలని, అనుకోకుండా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బీమా కింద 41,550 రూపాయలు రైతులకు వర్తిస్తుందని ఆగస్టు 15వ తారీఖు చివరి తేదీలను తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు బోలే అనంతలక్ష్మి. నేను గుడివాడ మండల వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నాను. అయితే ఈరోజు మనకి గవర్నమెంట్ వారు, మన ప్రభుత్వం వారు అమలు చేసిన ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం గురించి చెప్పాలని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు రైతులందరూ కూడా మనకి ఎవరైతే పంట రుణాలు తీసుకోలేదో వాళ్ళు అందరూ కూడా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద వారి వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ రైతులు కనుక ఆల్రెడీ పంట రుణం తీసుకున్నట్లయితే వారికి బ్యాంకు వారే ప్రీమియం చెల్లిస్తారు. తీసుకుని రైతులు ఎవరైతే ఉంటారో, క్రాప్ లోన్స్ పంట రుణాలు తీసుకొని రైతులు ఎవరైతే ఉంటారో PMFBY ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద మనకి దగ్గరలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్స్లో కానీ, లేదు అంటే మీ సచివాలయాల్లో ఉన్న డిజిటల్ అసిస్టెంట్స్ ద్వారా కానీ కూడా మీరు నమోదు చేసుకోవచ్చు. అయితే మీరు దీన్ని నమోదు చేసుకోవాలి అంటే కనుక మీ యొక్క ఆధార్ కార్డు, అలాగే మీ పొలం కాగితాలు, మీకు పొలానికి సంబంధించిన పట్టాదారు పాస్బుక్, అలాగే మీరు పంట ఏదైతే వేశారో దాని ధృవీకరణ పత్రము మీ గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా, అంటే మీ గ్రామంలో ఉండే RSKలు ఉన్నాయి కదండి, రైతు సేవా కేంద్రాలు, ఆ రైతు సేవా కేంద్రాల్లో పనిచేసే VAS దగ్గరికి వెళ్ళి మీరు వేసిన పంట నమోదు చేయించుకుంటే వాళ్ళు పంట ధృవీకరణ పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ పత్రాలు తీసుకుని వెళ్ళి మీరు ఈ ఫసల్ బీమా యోజన పథకానికి నమోదు చేసుకోవచ్చు. అయితే మీరు రైతులు కట్టాల్సిన ప్రీమియం ఎంత ఉంటుందంటే ఎకరానికి 830 రూపాయలు కట్టుకోవాలి. మీరు కట్టుకుంటే మీకు 41,500 రూపాయలకి ఆ బీమా అనేది ఎన్రోల్ అవుతుంది. పంట బీమా మొత్తం వచ్చేసి 41,500 రూపాయలు. ఏదన్నా ప్రకృతి వైపరీత్యాలు పంట సాగు చేసిన రైతులకేనండి. ఎవరైతే ఈ పంట సాగు చేస్తారో వాళ్ళు పంట సాగు ధృవీకరణ పత్రం కూడా తీసుకోవాలి వేసిన రైతులకి. ఇది మనకి ఏంటంటే దిగుబడి తగ్గితే మనం ఇస్తాం అన్నమాట. దిగుబడి తగ్గిందా లేదా అని దాన్ని బట్టి ఉంటుందంటే అసలు అంటూ వేయాలి. శాంతం వేయకుండా ఖాళీ పొలాలకైతే ఇది వర్తింపచేయదు. ఎందుకంటే మీరు ఎన్రోల్ చేసుకున్న తర్వాత, మీరు ఈ పథకం కింద ఎన్రోల్ చేసుకున్న తర్వాత మీవి ఆధార్ ఏదైతే ఉందో మీ ఆధార్ డీటెయిల్స్ APFR అని ఫార్మర్ రిజిస్ట్రీ ID ఉంటుంది. ఈ IDs ద్వారా వాళ్ళు ఈ క్రాప్ లో ఉన్నారా లేదా అని చెక్ చేస్తారు. చెక్ చేసి మీకు ఆ పథకం కింద మీరు ఆ పథకానికి అర్హులయ్యారో లేదో కూడా చూస్తారు. ఇప్పుడు ప్రజెంట్ మీరు తీసేసుకున్నా కూడా, ఎన్రోల్ చేసుకున్నా కూడా అయినా కూడా మీకు మళ్ళీ ఆ స్కీమ్ ఎలిజిబిలిటీకి వస్తే కనుక మీరు ఆ స్కీమ్ ఇవ్వాలి అనుకుని మీరు ఖచ్చితంగా అప్పుడు ఏ క్రాప్లో మీ పేరు ఉందా లేదా కూడా చూస్తారు. ఈ రెండు చూసుకోవాలి. అప్పుడు రైతులందరూ కూడా ప్రస్తుతం ఉన్న స్థితిలో మీరు అందరూ అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ఏ సర్వే నెంబర్స్, ఏ పొలానికైతే మీరు ఇన్సూరెన్స్ పే చేశారో ఆ పొలంలో మీరు ఊడిస్తే మీరు ఈ పంటలో అదే సర్వే నెంబర్స్ నమోదైనాయా లేదా కూడా చూసుకోవాలి. ఒకవేళ కొంతమందికి 4-5 చోట్ల ఉంటాయి పొలాలు, ఒక చోట ఊడ్చి ఉండొచ్చు, ఒక చోట ఊడ్చి ఉండకపోవచ్చు. కానీ ఇన్సూరెన్స్ దేనికి కడుతున్నాం అనేది కూడా చూసుకోవాలి. ఏదో ఒక 2 ఎకరాలు కట్టేద్దాం అలా కాకుండా ఊడ్చిన పొలాన్ని. గుడివాడ పట్టణంలోని 5, 6, 7 వార్డులలో ఎమ్మెల్యే వెనుగళ్ల రాము ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజల నుండి మొత్తం 146 అర్జీలు అందినట్లు, వచ్చిన ప్రతి అర్జీకి PGRS లో నమోదు చేసి ఫాలోఅప్ చేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు తనకు 2 ముఖ్యమైన విషయాలు చెప్పారని, ముందు మన ఊరిని ప్రేమించాలని, ఊరిని ప్రేమిస్తే ప్రతి పనిని సంతోషంగా చేయగలుగుతామని, ప్రజల సహకారంతో గుడివాడిని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నానన్నారు. మన ఇంటిని ఎంత బాధ్యతగా చూసుకుంటామో మన వీధి కూడా మన బాధ్యతే అని ప్రజలు భావించాలన్నారు. పరిసరాల పరిశుభ్రత కోసం మున్సిపల్ సిబ్బంది చేస్తున్న కృషికి ప్రజలు సహకరించాలని కోరారు. ముఖ్యంగా డ్రైనేజీలలో చెత్త వేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఇంటి స్థలమా? ఏం పెన్షన్ అండి? మీరు చెన్నై వెళ్ళారంటగా? మొన్న కదా వచ్చింది, పెడతారు ఇప్పుడు పెట్టండి. పెట్టేశారు.
వచ్చేస్తుంది, మ్యాపింగ్ చేశారు, వస్తుంది. మీరు త్వరలో వచ్చింది. వచ్చేద్దాం, పెడతాం. వస్తున్నాయండి ఇప్పుడు పెట్టండి. అప్పుడు స్తంభాలు పిల్లలతో చాలా ఇబ్బందిగా ఉంటుంది. నైట్ టైం కూడా ఏమి అప్పుడు ఏం లేదు ఇలా అదాడికి వస్తా. పిల్లలతో చాలా ఇబ్బందిగా ఉంటుంది. తప్పకుండా స్తంభాలు లేవండి సందులో. చేయాలంటే స్తంభాలు అయితే అందరు కల్పిస్తున్నారు. కృష్ణ చిన్న గుడివాడ ఎంఈఓ సిహెచ్ రజని సిటీ న్యూస్ తో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఒక విద్యార్థికి తల్లికి వందనం వచ్చేదని, ఈ ప్రభుత్వం కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అందజేస్తుందని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వినూత్నంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేశారని, పిల్లల తల్లిదండ్రులతో పేరెంట్స్ తో మీటింగ్ పెట్టి పిల్లల చదువుల విషయంలో వారికి కూడా తెలియజేసి వారి సహకారం తీసుకోవడం ప్రధాన ఉద్దేశమన్నారు. పాఠశాల అభివృద్ధి, తల్లిదండ్రుల సహకారం, 100 డేస్ యాక్షన్ ప్లాన్, 75 డేస్ జిఎల్ఎఫ్ ప్రోగ్రాం, పాఠశాల అవసరాలకు పూర్వ విద్యార్థుల తోడ్పాటు తీసుకోవడం. ఈ సంవత్సరం అంగన్వాడీ స్టాఫ్ పిల్లలకు కూడా తల్లికి వందనం అందుతుందని, కార్పొరేట్ స్కూల్స్ ధీటుగా ప్రభుత్వ పాఠశాలను నడిపించడమే ఈ ప్రభుత్వ ధ్యేయమన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను గుడివాడ అర్బన్ అండ్ రూరల్ మండల విద్యాశాఖ అధికారి ఒకటి మాట్లాడుతున్నాను. ఈ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గత ప్రభుత్వంలో ఒక విద్యార్థికి మాత్రమే తల్లికి వందనం అనేది పెడతా ఉండేది అకౌంట్లో. ఈ ప్రభుత్వం మాత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒక కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటున్నా వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం ఇవ్వడం జరిగింది. ఈరోజు జూలై 22న తల్లుల అకౌంట్లో ఈ డబ్బులు జమ కావడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ప్రభుత్వం మన విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు ఎప్పుడు లేని వినూత్నంగా ఒక ప్రోగ్రాం, ఒక కార్యక్రమం ప్రారంభించారు. అదే మెగా పీటీఎం, పేరెంట్ టీచర్ మీటింగ్. పాఠశాలకి విద్యార్థులకు తల్లిదండ్రులకు మధ్య సంబంధం ఉండాలని చెప్పేసి, అంతేకాకుండా పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధిని తల్లిదండ్రుల్లో కూడా దానిలో సమభాగ్యులు కావాలని చెప్పి మెగా పీటీఎం జరగడం జరుగుతుందండి. దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని జరపడం జరుగుతుంది. తల్లిదండ్రులకు ఇన్విటేషన్ పంపించడం, ప్రతి విద్యార్థి తన తల్లిదండ్రులను ఇన్వైట్ చేయడం, అలాగే ఎస్ఎంసీ కమిటీ చైర్మన్తో కలిపి ఉపాధ్యాయులు విద్యార్థులకు తల్లిదండ్రులకి ఆహ్వాన పత్రిక పంపించడం, అలాగే తర్వాత పాఠశాల ఏమేమైతే చేశారో పోయిన సంవత్సరం జరిగించిన 75 డేస్ జిఎఫ్ఎల్ఎన్ గ్యారంటీ ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రామ్ని, అలాగే 100 డేస్ యాక్షన్ ప్లాన్ని, దాని ద్వారా ఆ కార్యక్రమాలను చేపట్టడం ద్వారా విద్యార్థుల్లో వచ్చిన ప్రతిభని కనబరిచే విధంగా వీడియోస్ని చేయడం, అలాగే ఏదైతే లీప్ యాప్ ద్వారా నిడమానూరు పాఠశాలను ఎంపిక చేయడం జరిగింది, దాని మీద వీడియోని విద్యార్థి తల్లిదండ్రులకు చూపించడం, అలాగే ప్రతి విద్యార్థి యొక్క ప్రగతి ఎలా ఉందో వచ్చిన పేరెంట్స్తో, ప్రతి విద్యార్థి యొక్క తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుందండి. తర్వాత దీనిలో సరదాగా ఉండే విధంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి గేమ్స్ నిర్వహించడం, రంగవల్లి పోటీలు, మ్యూజికల్ చైర్స్ అని జెంట్స్కి ఏంటి మహిళలకి, అలా అదేవిధంగా పురుషులకైతే టగ్ ఆఫ్ వార్ గేమ్స్ పెట్టడం. తర్వాత ఆ పాఠశాల ఏదైనా అవసరాలు ఉంటే కనుక పూర్వ విద్యార్థి ద్వారా దాని ఏంటంటే, ఒకప్పుడు అంగన్వాడీ యొక్క కార్యకర్తల యొక్క పిల్లలకి, అంగన్వాడీ స్టాఫ్ యొక్క పిల్లలకి తల్లికి వందనం వచ్చేది కాదండి. ఈ సంవత్సరం మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, అంగన్వాడీ పిల్లలు చదువుతున్న అంగన్వాడీ కార్యకర్తలు, ఆ డిపార్ట్మెంట్ చదువుతున్న
అవి పిల్లలకు కూడా తల్లికి వందనం కింద డబ్బులు వారి యొక్క అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది. ఇదొక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక మళ్ళీ కలుద్దాం. నమస్కారం.